అమెరికా ఓ అమెరికా ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించి 3 రోజులు అవుతుంది. ఈ వీడియో వార్ అండ్ పీస్ గురించి, ముఖ్యంగా మలానియా ట్రంప్ గురించి. మలానియా ట్రంప్ కి హోర్ అండ్ పీస్ కి ఏంటి సంబంధం అని మీకు సందేహం రావచ్చు. చెప్తా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బూతు పంచాంగాలు ఎలా నడుస్తున్నాయో నాకు తెలియదు, కానీ 60s 70s లో పుట్టిన వాళ్ళు, పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వాళ్ళు, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వాళ్ళకి పచ్చి బూతులు వస్తాయి. మీరు వద్దనుకున్నా వస్తాయి. రైతు కుటుంబంలో పుట్టాను, మా తాత పచ్చి బూతులు తిట్టేవాడు, మా పెదనాన్నలందరూ పచ్చి బూతులు తిట్టేవాళ్ళు, మా ఫాదర్ తిట్టేవారు కాదు. కానీ నాకు బాగానే అలవాటైంది. ఒకసారి మా అమ్మ ముందు పిచ్చి బూతులు తిడితే మా అమ్మ స్టన్ అయిపోయి 2 రోజులు మాట్లాడలేదు నాతో. అప్పటి నుంచి మానుకున్నాను. తర్వాత ఈ మధ్య మరీ ఎక్కువైంది. మరి ఇంగ్లీష్‌లో తిడితే కొంచెం పాలిష్‌గా ఉంటాయేమో, ఇంగ్లీష్‌లో తిడుతున్నాను ఎక్కువ అంతే. తెలుగులో కూడా పచ్చి బూతులు తిట్టే చిన్నప్పుడు చేశానులెండి. ఇప్పుడు తక్కువ గాని. సో, అందుకని ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నానండి. So I might say in the next few videos I make, so maybe Parusha Bhasha అనేది that is a euphemism. ఇది swearing in like పచ్చిబూతులు తిడటానికి. సో దయచేసి క్షమించండి. ముఖ్యంగా ఇది చూస్తున్న ఆడవారికి నమస్తే. సారీ. I have to be true to myself also, right? So that doesn't mean that I'll be like completely outrageous about it. ఉపోద్ఘాతమైంది కదా. లెట్స్ గెట్ టు మలానియా ట్రంప్. ఇరాన్తో యుద్ధం జరుగుతుంటే రే మలానియా ట్రంప్ మీద మాట్లాడతావేంది వాయ్ అని మీరు నన్ను అడిగితే సమంజసమైన ప్రశ్నే. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎందుకు ప్రారంభమైంది? ప్రపంచ శాంతి కోసం. ఇది 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఉండేదాన్ని. అమెరికా అధ్యక్షుల వారి ప్రోద్బలంతో స్టార్ట్ అయింది ఇది యునైటెడ్ నేషన్స్ అనేది. దానికి ఒక రకమైన డిగ్నిటీ ఉంది. అందులో సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంది. కొంతమంది 5 పర్మనెంట్ మెంబర్స్, మొత్తం మీద 15 మంది మెంబర్స్ ఉంటారు. ఆ 10 మంది రొటేటింగ్ మెంబర్స్ అన్నమాట. ఈ 15 దేశాలు ఏం చేస్తాయంటే సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్స్ ప్రతి నెల ఒక్క మెంబర్, ఇది 15 కంట్రీస్ లో ఒక మెంబర్ నేషన్ ప్రతి నెల అధ్యక్షత వహిస్తారు ఏ మీటింగ్ జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించింది. ఈ మార్చి నెల అమెరికా దేశం వంతు. అమెరికా దేశాన్ని యునైటెడ్ నేషన్ లో రిప్రజెంట్ చేసే యుఎన్ అంబాసిడర్ పేరు వచ్చి మైక్ వాల్స్. ఈ మైక్ వాల్స్ సంవత్సరం క్రితం ట్రంప్ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పనిచేస్తున్న సమయంలో జెఫ్రీ గోల్డ్బర్గ్ అనే ఒక జర్నలిస్ట్, అట్లాంటిక్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ ని ఒక సిగ్నల్ చాట్ లో జత చేశాడు. అప్పుడు డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్, అలాగే మిగతా మార్కో రూబియో, జేడి వ్యాన్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్న సిగ్నల్ చాట్ లో ఒక జర్నలిస్ట్ ని కావాలని యాడ్ చేశాడో, ఇన్అడ్వర్టెంట్ గా యాడ్ చేశాడో తెలియజేశాడు. కానీ హీ వాజ్ ఏబుల్ టు మానిటర్ ఏ మిలిటరీ ఆపరేషన్ అగైన్స్ ది హూతీ రెబల్స్ ఇన్ యెమెన్. అప్పుడు అది పెద్ద స్కాండల్ అయింది. ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్స్ ని నిదానంగా కొద్ది నెలల తర్వాత తొలగించి అతన్ని యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్, యుఎస్ అంబాసిడర్ టు యునైటెడ్ నేషన్ గా సెనెట్ కన్ఫర్మ్ చేశారు. అతను కానీ అతని బలంగంలో, అంటే అతని డెలిగేషన్ లో ఎవరైనా కానీ ఈ యునైటెడ్ నేషన్ లో సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఏది జరిపినా వాళ్ళు అధ్యక్షత వహించడం అది నార్మల్ ప్రోటోకాల్. మార్చి 2వ తారీఖున యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ని అధ్యక్షత వహించింది వేరెవరో కాదు, మెలానియా ట్రంప్. బై ద వే, ఇది అమెరికా చరిత్రలోనే కాదండి, యునైటెడ్ నేషన్స్ చరిత్రలోనే ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక దేశాధ్యక్షుడి పెళ్ళాన్ని తీసుకొచ్చి, ఆ స్పౌజ్ ని తీసుకొచ్చి ఆవిడ చేత అధ్యక్షత వహించడం అనేది, ఇది చాలా కరప్ట్ దేశాల్లో సర్వసాధారణంగా నడుస్తుంది. కానీ యుఎన్ లెవెల్కి వెళ్ళలేదు ఇంత దరిద్రం. ఇప్పుడు ఒక ప్రైవేట్ బిజినెస్ తీసుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, దే ఓన్ ద బిజినెస్. వర్కర్స్ రిపోర్ట్ టు బోత్ ఆఫ్ దెమ్, రైట్? దట్స్ హౌ ఇట్ వర్క్స్. బట్ నాట్ ఇన్ పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ లో ఏంటి, అధ్యక్షుడిని ఎన్నుకున్నాం, అతని పెళ్ళాన్ని ఎన్నుకోలేదు మనం. సో బాస్ ఫేవర్స్ కోసం బాస్ పెళ్ళాన్ని తీసుకొచ్చి తన బాస్ చేసుకున్నాడు ఈయన. సో మెలానియా ట్రంప్ ని ఎందుకు ఎంచుకున్నారు ఈ ప్రత్యేక మీటింగ్ కోసం అంటే, ఆవిడ చిల్డ్రన్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అనే సెషన్ కి ఈవిడ అధ్యక్షత వహించారు. అంతకు 2 రోజుల ముందే ఇజ్రాయేలీ అమెరికన్ బాంబర్స్ మినాబ్, ఇరాన్ లో ఎలిమెంటరీ స్కూల్ మీద బాంబులు వేసి 165 మంది బాలికలను హత్య చేశారు. ఆ నేపథ్యంలో మెలానియా ట్రంప్ వెళ్ళి చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్
అంటూ నీతులు చెప్పటం అమెరికా దేశపు మొదటి వనిత గారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ను ఈ విధంగా మొదలుపెట్టారు. The 10,113 meeting of the Security Council is called to order. 10,130 Security Council sex meeting? Did I hear that right? Let's play that one more time. The 10,113 meeting of the Security Council is called to order. The hell I know what she said. 8 భాషల కోవిదురాలట. ఇంగ్లీష్ ఎప్పుడు సరిగ్గా మాట్లాడదు. ఈవిడికి ఒక ట్రాన్స్లేటర్ని పెట్టాలి. ఈవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావాలి. Why is this effing real? Really? This Trump's family is a big batch of grifters. దగాకోరు దగుల్బాజీలు వీళ్ళంతా. పెళ్ళాం కానివ్వండి, కొడుకులు కానివ్వండి, కూతురు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, అల్లుడు కానివ్వండి, అందరూ మేబీ ఐఎమ్ అన్నెసెసర్లీ outraged. కానీ when these kind of news are staring in your face, it is hard not to get outraged about this shit. ఒక విషయం అండి, do not forget who she actually is. There are credible reports saying that she was here for at least some time illegally and did work illegally, and then somehow miraculously got an Einstein visa, which is for people with extraordinary skills and talent. Yeah, she has extraordinary skill and talent, all right. And this is one of them. Actually, there are few nude photos of her. This woman was introduced to Donald Trump by Jeffrey Epstein. Allegedly, they had their first sex in Jeffrey Epstein's jet. And she marries Donald Trump, gets her green card, and now she presides over UN Security Council. Let me ask the same question again. How is this even real life? Why are people not enraged by this grifting family? I extend my earnest wishes for a swift and smooth recovery to all those who have been injured. You are in my thoughts and prayers during these challenging times. The US stands with all of the children throughout the world. I hope soon peace will be yours. I hope soon peace will be with you soon. She would pronounce war and peace as whore and piss. తన బాస్ చంకనాగడం కోసం బాస్ పెళ్ళాన్ని మనందరికీ బాస్ చేసిన ఈ మైక్ వాల్స్ ఎంత ఆత్మతృప్తితో మురిసిపోతున్నాడో మీరే చూడండి. They become caring people. Look at him. But children raised in culture rooted in ignorance are surrounded by disorder and sometimes even conflict. These societies are filled with rigid thinkers who embrace prejudice and shun human dignity. ఆవిడ వాడిన పదాలు మీకు అర్థం కాకపోతే ఎండ్యూరెన్స్ అండ్ షన్కి షాన్ అంట. ఎవరో ట్విట్టర్లో కామెంట్ చేశారు, బనానా రిపబ్లిక్ దేశాల అధ్యక్షులు పెళ్ళాలు మాత్రమే ఇలా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగుల్లో అధ్యక్షత వహిస్తారట. He is wrong. No other banana republic has done that. Only United States has done that. లిప్స్టిక్ అనే పిగ్ అనే ఒక ఫ్రేజు, అలాగే పెంట మీద అత్తరం చల్లటం లాంటి ఫ్రేజులు మీరు వినే ఉంటారు. అంటే యూ సెల్ సంథింగ్ విచ్ ఇట్ ఈస్ నాట్ బేసికల్గా. సో డొనాల్డ్ ట్రంప్ ఎంత నికృషుడో చాలా మందికి తెలుసు. అంటే ఇంకా అతన్ని ఇంకా సమర్థించే వాళ్ళకి ఇంకా తెలియదు అండి, ఎప్పుడుకో తెలుస్తుంది. దే విల్ నో అట్ దట్ పాయింట్. సో అలాంటి వాడి నికృష్టత్వాన్ని, వాడికి ఒక మానవత్వం చూపించే పని మీద ఈ మెలానియా ట్రంప్, the champion for whore and piss, is telling you this about her husband's greatness. He would like to have a country that all of the people can walk down the street and not to be harassed or murdered or women raped. I think it's very important. And what happened few years ago, so many criminals came over
the border. And he closed the border now a while back already. And we need to take care of our citizens. I have to apologize for my tone today because I'm pissed off. I'm pissed off because of the war. I'm pissed off because of a whole bunch of things. It's only getting worse on a day-to-day basis, hourly basis. పుండు మీద కారం చల్లినట్టు ఈ మహాతల్లి తగుదనమ్మా అంటూ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతుందా? నార్మల్గా నేను మెలానియా ట్రంప్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తానండి. ఐ కంప్లీట్లీ ఇగ్నోర్. ఎందుకనో her presence at the United Nations just got under my skin. So I wanted to put something organically, my true feelings అని చెప్పాలని ఇది పెట్టాను. Probably maybe a bad idea, I don't know. But am I outraged about this? Apparently so, yes. Am I feeding an outrage? I hope so. Thank you for watching.